అందరికీ నమస్కారం. ముందుగా మీరు ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా ఛానల్లో పోస్ట్ చేసిన ప్రతి వీడియో ముందుగా మీకు చేరుతుంది. గర్భధారణ సమయంలో కొత్తగా ఏర్పడే మధుమేహం గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. జీడిఎం గర్భధారణ సమయంలో కొత్తగా ఏర్పడే మధుమేహం. ఇది తల్లి మరియు పిండం ఆరోగ్యంపై నెగిటివ్ ప్రభావాలను కలిగించగలదు. దీన్ని ముందుగా గుర్తించకుండా లేదా సరియైన చికిత్స లేకపోతే ఇది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. జీడిఎం ఉన్న మహిళలు తక్కువ వయసులోనే రెండవ రకం మధుమేహం అభివృద్ధి చేసుకునే ప్రమాదం ఉంటుంది. అలాగే పుట్టిన పిల్లలకు కూడా మధుమేహం కలిగే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుత గమనిక ప్రకారం భారతదేశంలో జీడిఎం రేట్లు 10 నుంచి 13.3% మధ్య ఉన్నాయి. ఇది పశ్చిమ దేశాలతో పోలిస్తే ఎంతో ఎక్కువ. 2010 నాటికి 20 నుంచి 39 సంవత్సరాల మధ్య వయసు గల 22 మిలియన్ మంది మహిళలు మధుమేహంతో బాధపడుతున్నారు. మరొక 54 మిలియన్ మంది ప్రీ డయాబెటీస్ ఐజిటి పరిస్థితిలో ఉన్నారు. తమిళనాడులో పట్టణ, సెమీ అర్బన్ మరియు గ్రామీణ ప్రాంతాల్లో జీడిఎం ప్రాబల్యం అంచనా 17.8%, 13.8% మరియు 9.9%గా నమోదయ్యాయి. ఇది జాతీయ గమనికలకు మించిపోయింది. జీడిఎం యొక్క స్క్రీనింగ్ మరియు నిర్వహణను సుభరితం చేయడం కోసం భారత ప్రభుత్వం జాతీయ మార్గదర్శకాలు విడుదల చేసింది. వాటిని అమలు చేయడం ప్రారంభమైంది. 2016 నుంచి 2017 మధ్య కాలంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 84% ఏఎన్సి అంటెనాటల్ కేర్ క్లయింట్లు జీడిఎం కోసం స్క్రీనింగ్ చేయబడ్డారు. పట్టణ ప్రాంతాల్లో 11% మరియు గ్రామీణ ప్రాంతాల్లో 8% జీడిఎం ప్రాబల్యం ఉన్నట్లు కనుగొనబడింది. జీడిఎం కోసం సరియైన నిర్వహణ. గర్భిణీ స్త్రీలకు జీడిఎం నిర్ధారణ సరియైన సమయంలో చేయడం అత్యంత కీలకంగా మారింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే తల్లి మరియు పిండం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాలు చూపవచ్చు. జీడిఎం ఉన్న మహిళలకు ప్రత్యేకమైన ఆహార నియమాలు, వ్యాయామం మరియు అవసరమైతే ఔషధాలు అవసరం. గర్భం తర్వాత కూడా జీడిఎం ఉన్న మహిళలు నిదానంగా రెండవ రకం మధుమేహాన్ని అభివృద్ధి చేసే ప్రమాదం ఉండవచ్చు. అందుకే వారు క్రమం తప్పకుండా గ్లూకోజ్ స్థాయిలను పరిశీలించుకోవాలి. గమనించాల్సిన విషయం: జీడిఎం యొక్క నియంత్రణతో పాటు దానితో సమానంగా ఆరోగ్య కార్యకర్తలు అందరూ అవగాహన పెంచడం, ఆరోగ్యవంతమైన జీవన శైలిని ప్రోత్సహించడం మరియు సమయానికి పరీక్షలు చేయించడం ఎంతో ముఖ్యం.